వివేకానందుడు దీని గురించే ఒక మాట చెప్తాడు. మీరు కర్ర పట్టుకుని గోడ దాటి వెళ్ళిపోవడానికని ప్రయత్నం చేస్తారు. పరిగెత్తి 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 గోడ దాటడం కోసమని వచ్చేటటువంటి వాడు కర్రని భూమిలోకి తాటించి కర్రని ఆలంబనగా చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడ మించి అవతల వైపుకు పడిపోతూ ఉంటాడు. పడిపోయేటప్పుడు అయ్యో కర్రా, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నిన్ను ఇవతల వైపు వదిలేసి కృతజ్ఞతతో నేను అవతల వైపుకి వెళ్ళిపోనా, నిన్ను నాతో తీసుకెడతాను రా అని ఆ కర్రని తనతో తీసుకెడతాడు. ఆ కర్రని ఇటు వదులుతాడు, తాను అటు పడిపోతాడు. ఎంతవరకు మీకు మూర్తి ఆరాధన? మూర్తి ఆరాధన సగుణము నుంచి నిర్గుణారాధనలోకి వెళ్లడం కోసం. అందుకని ఒక రకంగా చెప్పవలసి వస్తే సాకారమైనటువంటి మూర్తి ఆరాధన నుంచి లింగస్వరూపమైనటువంటి ఆరాధనలోకి ప్రవేశించడం ఒక మెట్టు పైకి ఎక్కడంతో సమానం, లోపల ఉండేటటువంటి అభ్యాసం రీత్యా. అందుచేత అదిగో అలా పైకి గోడ దాటిపోయేవాడు కర్రను ఎలా తీసుకెళ్లాడో, మీరు ఉపాసన చేసే మూర్తి స్వరూపం కూడా మీకు ఎక్కడి వరకు పనికొస్తుందంటే జ్ఞానసిద్ధి కలిగి అంతటా ఉన్నది ఒక స్వరూపం అని చెప్పడం కోసం. ఇది తెలిసిన మహాపురుషుడు కనుక, జగత్తుకంతటికీ ఈ విషయాన్ని వెల్లడించినటువంటి జగద్గురువులు కనుక, శంకరులు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ ఆలయంలోకి వెళ్ళనివ్వండి, ఆ ఆలయంలో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపం గురించి స్తోత్రాలు చేశారు తప్ప ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేస్తాను, ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేయనని శంకరాచార్యులు వారు అనలేదు. ఎందుకనలేదు? అంతటా ఉన్నది పరమాత్మయే అని గుర్తిరిగినటువంటి జగద్గురువు కనుక, అది మనకి తెలియచెప్పిన మహాపురుషుడు కనుక. అందుకని అదిగో అది పరమాత్మతత్వం అంటే. అటువంటి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన దశమస్కంధంలో ఒక లీల వ్రాశారు. అది ఎంత చిత్రమైన లీలంటే, కృష్ణ భగవానుడికి ఇంకా పాకుతున్నటువంటి వయస్సు. అటువంటి స్థితిలో అమ్మగారు ఆయన కాళ్ళకి యశోదాదేవి గజ్జెలు పెట్టింది. ఆయన ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి మట్టిలో ఆడుకుంటున్నాడు. పొద్దున్నే లేచి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోయినటువంటి అమ్మ ఆయనకి చక్కటి బట్టలు కట్టి ఆ పైన ఉండేటటువంటి ఆ కొప్పు వేసి, ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టి మంచి పట్టుబట్ట కట్టి ఒంటి నిండా ఆభరణాలు వేసి విడిచిపెట్టేది. ఆ పిల్లవాడు ఆడుకుంటుంటే చూసి అమ్మ మురిసిపోతుండేది. ఆ పిల్లవాడు మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నాడు కృష్ణుడు. మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి చూసిన పోతన గారు నాకు కృష్ణుడు కనపడుతున్నాడు అనలేదు. ఏమని చెప్పారో తెలుసా అండి భాగవతంలో? ఆ పిల్లవాడు మట్టిలో ఆడుకుంటుంటే ఒంటికి రాసుకున్నటువంటి మట్టి నాకు విభూతిలా కనపడుతోందన్నారు. అంతేకాదు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునకగాగా, పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా, హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకొండు, శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు, తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. కృష్ణుడు మట్టిలో ఆడుకుంటుంటే ఆ మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటికి విభూతి రాసుకున్నటువంటి శంకరుడు కనపడుతున్నాడన్నారు. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా. అమ్మ యశోదాదేవి కొప్పు వేసి దానికి ముత్యాలు చుట్టింది, హారం చుడితే పోతన గారు అంటున్నారు, నాకు ముత్యాల హారం కనపట్టలేదు, ఆ చంద్రశేఖరుడై పరమశివుడు కొప్పు మీద పెట్టుకున్నటువంటి చంద్రరేఖ కనపడుతోంది. శంకరులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నచిరియం అని. అలా ఆ చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు కనపడుతున్నారన్నారు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునగగాగా, పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగా. అమ్మ పిల్లవాడు ఆడుకోవడానికి విడిచిపెట్టేటప్పుడు పాలభాగమునందు ఇంత ఆవిరి బొట్టు పెట్టింది. నాకు కృష్ణ పరమాత్మ యొక్క లలాటమునందు ఆవిరి బొట్టు కనపట్టలేదు, శంకరుడి యొక్క లలాటము మీద ఉన్నటువంటి మూడవ కన్నులా కనపడుతోందన్నారు. అందుకని పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా. మెడలో అమ్మ పెద్ద హారం ఒకటి వేసి దాని మధ్యలో ఒక నీలపు
పటక అన్నొక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతోంది. పడుతుంటే నాకు కృష్ణుడి మెళ్ళో వేసుకున్న హారం కనపట్టలేదు. శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల, కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడైతే కంఠం నీలంగా ఉన్నట్టుగా నాకు నీలకంఠుడిగా కనబడుతున్నాడు. హారవల్లులు రగ హారవల్లులు కాగా ఆ మెడలో వేసిన హారాలు నాకు హారాల్లా కనపట్టలేదు, పావుల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పే. నాకు కృష్ణుడు కనబట్టలేదు, నాకు శివుడు కనబడుతున్నాడు. శివునకును తనకును వేరులేమి తెలియవలయున్నట్లు శివుడికి నాకు భేదం లేదయా పోతనా అని కృష్ణుడు నాకు బోధ చేస్తున్నాడా అన్నట్టుగా నేను కృష్ణుడి గురించి రాస్తే నాకు కృష్ణుడు కనబడ్డం మానేసి నాకు శివుడు కనబడ్డారని రాసుకున్నారు పోతన గారు. ఇది దర్శనం అంటే. ఇలాంటి దర్శనం చెయ్యగలిగారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించగలిగారు భాగవతాన్ని. అందుకనే అంతటి మహానుభావుడు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువలేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఆ పరమశివుణ్ణి ఆరాధించని నాడు నోరు నొప్పి పెట్టేటట్టుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని చెప్పలేని నాడు, దయా సత్యము లోపల లేనినాడు ఎందుకురా అమ్మని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టడం అని పోతనగారంతటి వారు ఆ మాట రాశారంటే ఎంత శివకేశవుల మధ్య భేదం లేనటువంటి స్థితిని, ఉన్నది ఒకే పదార్థం అనేటటువంటి సత్యాన్ని ఆవిష్కరించారో మీరు చూడండి. ఈ విషయంలో అస్తోకాప్లుతమేకమీశమనిశం అంటే ఆ దర్శనం చేసినటువంటి మహానుభావుల యొక్క స్థితి. తిక్కనగారని మనకి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. ఆయన సంకల్పం చేశారు. హృదయాహ్లాది చతుర్థమ్యుర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులన్ కూడగా 10 తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ అని బుధ సంతోషంబు నిండారగన్నని. నేను ఈ విరాట పర్వాన్ని హృదయాహ్లాది, ఇది చాలా సంతోషాన్ని కలిగించేటటువంటిది, దీన్ని నేను ఆంధ్రీకరించడం ప్రారంభిస్తాను ఉద్యోగ పర్వంతో పాటుగా మొదలుపెట్టి అని ఆంధ్రీకరించడం కోసమని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తూ వారు చేసిన ప్రార్థనా శ్లోకం ఏమిటో తెలుసా అండి తిక్కన గారు? శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధి కిందని రాసుకున్నారు విరాట పర్వం ప్రారంభంలో. ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు. శ్రీయన గౌరినాబరగు, శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీ అంటే పార్వతీదేవి. మన దృష్టిలో ఏంటంటే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుడి భార్య. మన యొక్క అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇవాళ మనకి భార్యలున్నట్టే ఆ భార్యని ఏమండి మీ ఆయన ఎవరండి అంటే కోటేశ్వరరావు గారు మా ఆయనండి అని మా ఆవిడ చెప్పినట్టు, లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుని యొక్క భార్య. అందులో ఉండేటటువంటి తత్వ విచారణం పోయి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుష్యుల్లాగా వాళ్ళకి కూడా భార్యలున్నట్టు, ఆ భార్యలు భర్తలన్నట్టు. అసలు అది ఎందుకు చెప్పారో మర్చిపోయాం.